తగ్గ మనవడిగా, బాబాయికి తగ్గ అబ్బాయిగా సూపర్ స్టార్ జయకృష్ణ మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కథానాయకుడిగా పరిచయమవుతున్న మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం ఘన విజయం సాధించాలని డిఎస్పీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వైసీపీ రాష్ట్ర నాయకులు, కృష్ణ అభిమాని అయిన రాయపాటి అంకయ్య ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు దివంగత హీరో రమేష్ బాబు కుమారుడైన జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం సినిమా విడుదల సందర్భంగా ముక్తినతులపాడు గ్రామంలో కృష్ణ అభిమాని అయిన రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో అభిమానులు సంబరాలు నిర్వహించారు. బాణాసంచా కాల్చి గ్రామంలో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాయపాటి అంకయ్య మాట్లాడుతూ 1985లోనే కృష్ణ గారి వజ్రాయుధం సినిమాకి పోస్టర్లు, పాంప్లెట్లు పంచి పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టామని, ఆయనపై ఉన్న అభిమానంతోనే ఆయనను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి రావడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని గుర్తు చేసుకున్నారు. తాతగారిలాగే మనవడు జయకృష్ణ కూడా భవిష్యత్తులో మరెన్నో మంచి సినిమాలు తీసి సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పెరికల కోటేశ్వరరావు, కండ్ర బ్రహ్మయ్య, నన్నెపోగు రాజు, నాగరాజు, నెల్సన్, అబ్రహం, రాయపాటి కృష్ణ, పాకాల కృష్ణ మరియు అంకయ్య అభిమానులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. అభిమానంగా అంతే కదా, మనకు కదా సూపర్ స్టార్ కృష్ణ పేరే కృష్ణ అని పెట్టున్నాడు. సీనియర్ ఫస్ట్ ఇంటున్నాడు సెన్సర్ కప్పి పిల్లలకి ఈరోజు ముక్తినదలపాడు గ్రామంలో సూపర్ స్టార్
కృష్ణ గారి మనవడు, అంటే ఒకప్పుడు సినీ హీరో సామ్రాట్ సినిమాతో పరిచయమైనటువంటి రమేష్ బాబు, దివంగత రమేష్ బాబు కుమారుడు జై కృష్ణ నటించినటువంటి చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రం విడుదల సందర్భంగా మేము గతంలో దాదాపు 35 సంవత్సరాలు నుంచి కృష్ణ అభిమానులుగా ఉన్నటువంటి అందరం కూడా ఇక్కడికి చేరి వారి మనవడు జై కృష్ణ మూవీ సినిమాకి స్వాగతం పలుకుతూ సినిమా అఖండ విజయం చేకూర్చాలని వారి బాబాయ్ ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణని అధిగమించి ఈ సినీ ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలిచి వారి తాత లాగే ప్రజాసేవకు కూడా అంకితం అవ్వాలని, సినీ హీరోలంటే కేవలం సినిమాలు తీసి వ్యాపార ధోరణిలో డబ్బులు సంపాదించుకొని వెళ్ళేటువంటి తత్వం కాకుండా సూపర్ స్టార్ కృష్ణలాగా ప్రజల హృదయాల్లో నిలిచి ప్రజల గుండెల్లో పేదలు కానీ వారి అభిమానులంటే మరీ మక్కువ ఆయనకి. ఆ రకంగా ఆ బిడ్డ కూడా ప్రయాణించాలని. ఎందుకంటే సినీ పరిశ్రమలో అందరికీ తెలుసు, కృష్ణ అంటే దేవుడు లాంటి మనిషి అంటారు. మేము ఎరిగిన సత్యం ఇది. నేను ఊహ తెలిసినాక మొట్టమొదటిసారిగా 1985లో వజ్రాయుధం సినిమా గోపీ కృష్ణ థియేటర్లో అప్పుడే కొత్తగా నూతనంగా నిర్మించి మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ థియేటర్లో ఓపెనింగ్ చేసిన రెండవ సినిమాగా వజ్రాయుధం సినిమా ఆ థియేటర్కి వేస్తే మేము అప్పట్లోనే మా మిత్రులందరితో కలిసి మేము ఆ రోజుల్లో పాంప్లెట్లు కొట్టించి బ్యానర్లు కట్టాం. ముక్తినూతలపాడు అంటే ఎక్కడ ఈ ఊరు అన్నారు. ఆ పాంప్లెట్లు మోస్తుంటే ముక్తినూతలపాడు ఎక్కడ అనేది, ఒంగోలు కోతవేట్లో ఉన్నటువంటి ఊరు కూడా మేము ఈ రకంగా మా ఊరు గుర్తింపు లేని ఊరు. ఆ క్రమంగా అదేవిధంగా కృష్ణ గారి ప్రతి సినిమాకి మేము అభిమానంగా ఉంటూ ముందుకు నడుస్తూ, ఎందుకంటే ఆయన అభిమానం ఏంటంటే ప్రతి సినిమాలో పిక్చర్లో ఒక పేదలకు సహాయం చేసే సినిమాలు ఎక్కువ తీశాడు. రాజకీయంగా కూడా 89లో ఏలూరులో పార్లమెంటుకు నుంచుంటే మేమందరం ఇక్కడి నుంచి పోయి అక్కడికి పోయి ఆ రోజుల్లో కూడా తిరిగి ప్రచారానికి తిరిగితే 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు సూపర్ స్టార్ కృష్ణ. ఎందుకంటే ఆయన అంటే అభిమానం, ఎనలేని అభిమానం ఏంటంటే పేదల పక్షాన్ని నిలబడే మనిషి కాబట్టి ఆయన ముక్కుసూటి మనిషి. మరి ఆ విధంగా ప్రజాసేవ తగ్గిన మనిషి. రాత్రి అయితే నేను ఈ సినిమాకి ఏదో ఆయనకు కూడా ఇన్ని సంవత్సరాలు చేసాం, వాళ్ళ కొడుకులకు కూడా మనం మహేష్ బాబుకి కానీ రమేష్ బాబుకి కూడా ప్రతి పిక్చర్కి మేము ఏదో బ్యానర్లు కడతా అభిమానుల సందడి చేసుకుంటూ ఏదో చిన్న చిన్న ప్రజాసేవలు చేసుకుంటూ ఉన్నాం. సరే వాళ్ళ మనవడికి కూడా మనం చేద్దామని ఆలోచన రాత్రి వచ్చింది. వాళ్ళ నాన్నకైతే 1987లో ఇదే ప్లేస్లో సామ్రాట్ సినిమాకి దాదాపు 50 అడుగుల బ్యానర్ ఆ రోజుల్లో నేను ఇక్కడే ఏర్పాటు చేశాం. అది కూడా గుర్తొచ్చి మరి మనం ఒక స్థాయిలో ఉన్నామంటే ఒక పొలిటికల్గా కానీ వ్యాపార పరంగా కానీ సేవా గుణంలో కానీ అది కృష్ణ గారి స్ఫూర్తే కాబట్టి మనం ఖచ్చితంగా ఉండి మన మిత్రులందరిని పిలిచి నేను ఈరోజు చేద్దామంటే అందరూ కూడా వచ్చారు. వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ మరి తాతకు మించిన తనయుడు కావాలని మరీ కోరుకుంటూ రాత్రి అయితే అదే నేను గోపి థియేటర్కి ఎట్లా వెళ్తే ఆడ ఒక పెద్ద ఆయన కనపడ్డాడు. ఏంది ట్రైన్ వచ్చామంటే ఏదో ప్లాన్ చేస్తున్నాం సినిమాకి, ఏదో అప్పట్లో బ్యానర్లు కట్టాం దాదాపు 1985లో వాళ్ళు మనవడు కూడా కట్టాలని ఏదో ఆలోచన వచ్చింది అంటే, దేవుడు లాంటి మనిషి కృష్ణ చెయ్యండి, ఒక 70 సంవత్సరాలు పైన ఉన్న వ్యక్తి. రాత్రి ఆయన అన్నాడు, దేవుడు లాంటి మనిషి సినీ పరిశ్రమలో అటువంటి వ్యక్తి లేడు. ఆయన 1974లో దేవుడే గెలిచాడని సినిమా అంటే ఆయన స్ఫూర్తి చెప్పాడు నాకు. తులసిరామ్ థియేటర్కి వచ్చింది. దానికి డైరెక్టర్ విజయ నిర్మల ఇద్దరు చెన్నైలో వాళ్ళు ఉండేది అప్పుడు గోల్డ్ మద్రాసు. ఆ పిక్చర్కి ఓపెనింగ్కి వస్తామని మాట ఇచ్చారు. భారీ తుఫాను, నెల్లూరు దగ్గర రోడ్లు కూడా కొట్టకపోయినాయి. అయినా కూడా అనుకున్న టయానికి ఏ రూట్ వచ్చారో కానీ వచ్చాడయ్యా ఆయన. వచ్చి సినిమాకి ఫంక్షన్లో పాల్గొన్నారు. థియేటర్ యజమాని వాళ్ళు ఏదో టీ అట్లా దాగుతా మాట్లాడుకుంటా, ఈ థియేటర్ మీ సినిమాతోనే ఓపెనింగ్ చేసామండి పాడిపంటలో,
మేము బాగుంది, కానీ మేము ఒక పిక్చర్ అడిగాము, ఇప్పుడు ఈ నడుస్తున్న సినిమాని మేము డిస్ట్రిబ్యూటర్ కాకుండా మాకు ఇవ్వమని అడిగాము, ఇవ్వలేదు అంటేనో అప్పుడు ఆయన వెళ్ళి వెంటనే డిస్ట్రిబ్యూటర్ కాకుండా థియేటర్ యజమాన్యానికి సినిమా అమౌంట్ ఇచ్చాడంట. అంత మహోన్నత వ్యక్తి. అంటే సాటి మనిషికి సహాయం చేద్దాం, నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్కి కానీ థియేటర్ యజమానులకు కానీ సినీ పరిశ్రమలో పేదలకు కానీ అన్ని పక్షాల నుండి పరిశ్రమలో అందరూ బాగుండాలనుకుంటున్న వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. అందుకంటే ఆయన అంటే మాకు ఎనలేని అభిమానం. ఆయన బాటలోనే జై కృష్ణ నడవాలని సినీ పరిశ్రమలో మహేష్ బాబు ఒక చరిష్మా. ఈ మొత్తం వరల్డ్ వైడ్గా కూడా ఈరోజు కూడా మీరు చూస్తున్నారు, మహేష్ బాబు సినిమా అంటేనే బాగా ఆసక్తిగా ఉంటుంది. రేపు నెక్స్ట్ రాబోయే వారణాసి సినిమా కూడా విజయవంతం కావాలని, మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మేము ఎప్పుడు అభిమానంగా ఉంటామని, అలాగే మా మిత్రులందరూ కూడా దాదాపు 40 సంవత్సరాల నుంచి మేము వాళ్ళ బాటలో పయనిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ వాళ్ళ సేవాగుణంతోనే మేము రాజకీయంగా కానీ సేవాగుణంలో కానీ పాల్పంచుకొని ఉండాలని ఈ యొక్క శ్రీనివాస మంగాపురం తిరుమల దేవదేవుని పేరు పెట్టారు. మంచిది, శుభం అది. గతంలో కూడా రాజకుమారుడు కూడా ఇదే డేట్న సినిమా రిలీజ్ అయింది. వాళ్ళు సెంటిమెంట్గా జూలై 30, 1999లో. ఇప్పుడు 2026 జూలై 30 విడుదలవుతుంది. వాళ్ళందరికీ కూడా మా అభిమానులందరూ కూడా రేపు థియేటర్కి ఎప్పుడెప్పుడు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. పిక్చరు విజయవంతం కావాలని మరీ కోరుకుంటూ